మూవీ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మూవీ డైలాగ్స్ వచ్చాయి కాబట్టి. సో మూవీ స్టోరీ చెప్పడానికి మీ టీం నుంచి ఎవరు పంపిస్తున్నారు? మేడం గారు మీరు వస్తున్నారా? రండి రండి. ఎలాంటి కదమ్మా ఇది? ఇది చాలా ఎక్స్పెరిమెంటల్ కదా, ఇది ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎక్కడా రాలేదు. అలాగే చెప్పుకోవాలి, అయితే కష్టం. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో, బాలీవుడ్ లో ఈ కథలో చాలా పాపులర్ అయిపోతాం. ఇన్ఫాక్ట్ హాలీవుడ్ లో, ప్యాంట్వుడ్ లో, రోజువుడ్ లో, అన్ని వుడ్ లో కూడా చాలా పాపులర్ అయిపోతాం. అబ్బో అన్ని వుడ్లు ఉన్నాయి ఇందులో, మొత్తం కర్రే అనమాట. రోజువుడ్, టేక్వుడ్, హాలీవుడ్ అన్నిట్లో చాలా పాపులర్ అయిపోతాం. ఈ కథ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వండర్ఫుల్, సూపర్, అద్భుతం. ఓపెన్ చేస్తే ఒక గాడిద చాలా ఫాస్ట్ గా ఉరుకుతుంటుంది. గాడిద అంత ఫాస్ట్ వెళ్దే? అప్పుడే హీరో గాల్లోంచి ఎగిరి గాలి మీద ఎగిరి కూర్చుంటాడు. అడిగేపించి అది హీరోనైజం. అలా కూర్చోగానే ఆ ఫోర్స్ కి గాడిద క్యారని అరుస్తుంది. ఆ అరుపులోంచి దాని ఇలా 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 ఫ్లో మోషన్ లో టైటిల్స్ పడుతుంటాయి. గాడిద అరుపులోంచి సినిమా టైటిల్. వెరీ క్రియేటివ్. ఆ టైటిల్ ఏంటంటే గాడిద ప్రేమలో పడింది. అబ్బా, గాడిద గుడ్డేం కాదు. దీంట్లో హీరో, హీరోయిన్, విలన్ ఎవ్వరూ లేరు. గాడిద నేను అంతే. ఓన్లీ జంతువులు. ఓన్లీ జంతువులు అని ఆవిడ చూపించు, పర్లేదు, ప్రాబ్లం. ఒక అందమైన గాడిద, ఆడగాడిద. అది చాలా క్యూట్ గా, స్వీట్ గా, అందంగా. ఫిగర్ 36, 24, 36. నల్ల మూతి, బండ పెదాలు, కర్రి కళ్ళు వేసుకొని చాలా అందంగా ఉంటుంది. గాడిదని ఇంత అందంగా వర్ణించే మొట్టమొదటి. దానికి ఆ జూలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ జూలో ఉండడం దానికి. సో ఆ గాడిద ఎలా బయటికి వెళ్ళాలా అంటుంది. జూకి వచ్చిన వాళ్ళందరూ దాని అందాన్ని చూసి ఆస్వాదించే వాళ్ళే, కానీ దాన్ని జూలోంచి తీసుకుపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. గాడిదని అదే జూలో ఒక హీరో. మరి ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి దూకినవాడేవాడు గాడిద మీద? ఇదే సస్పెన్స్. ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు. నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వు కూర్చుంటే తప్ప అటు ఇటు కదలకుండా ఉండలేవు, నాకు అర్థమైంది. మగ గుర్రం. ఓకే, ఆడగాడిదకి పేరు కావాలి కదా ప్రదీప్. ఆడగాడిదకి మగ గుర్రం పేరు. ఆ మగ గుర్రం చాలా హ్యాండ్సమ్ గా 6 feet హైట్. నువ్వు కూర్చో, పర్లేదు, ఏం కాదు, ప్రాబ్లం. 6 feet హైట్. 6 feet హైట్ అయితే నేను చేయ ఈ సినిమా. అందుకే మిమ్మల్ని ప్రొడ్యూసర్ పెట్టుకుంటున్నా. అవ్వారు కదా, అందరిని చూసుకుంటా, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుంటారు. అయితే ఆ 6 feet హైట్, 6 feet బాడీతో ఉంటుంది. దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మీలాగానే. అవును. అయితే ఒకరోజు ఆడగాడిదని విలన్ గాడిదలు వేడిపిస్తూ ఉంటాయి. వేడిపీయడం కదమ్మా, ఏడిపీయడం. మగ గుర్రానికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇలా ఇలానే ప్రదీప్, ఇలానే దాని రక్తం ఉడికిపోతుంది. ప్రొడ్యూసర్ కూడా అలాగే ఉంటుంది. మరిగిపోతుంది. ఆడగాడిదని కాపాడుతుంది వాళ్ళందరినీ. అలా ఆడగుర్రాన్ని కాపాడేస్తుంది. ఆడగాడిదని మగ గుర్రం కాపాడేస్తుంది. వెరీ గుడ్. చాలా ఫీల్ తో చెప్పాలి. కూర్చో, వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా ఫీల్. వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా ఫీల్ తో చెప్పు, పర్లేదు. వాళ్ళు ఫీల్ అవుతుందా? ఆడగాడిద ఫీల్ అవుతుంది ప్రదీప్. చెప్పు. ఇప్పుడు సాంగ్ అది లవ్ లో పడింది. ఆడగాడిద మగగాడిదతో కొట్టింది కదా. ఫైట్ చూసా? మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నిండా మమతను నిద్రలేపింది. అబ్బా సూపర్. డైరెక్టర్ ఇలా లవ్ లో పడిన ఆడగాడిద. ఓకే కదా, చాలా బాగుంది కదా. నాకు తెలుసు కదా మీకు ఎలాంటి నచ్చుతాయో. అలా పడిన ఆడగాడిద
ఆ మగ గుర్రానికి ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. తిక్క కుదిర్చాలంటే వాళ్ళ కథ చెప్పు. భలే వచ్చింది కదా, సూపర్ సూపర్, భలే వచ్చింది. కాదుంది ఓపెన్ చేస్తే సినిమా కట్టెన్ లేపుతారా, కట్టెన్ రేస్. ఓకే, తెరా లేపగానే బొమ్మ. ఏ యూత్ స్టార్ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. అరే నాకు టైటిల్ కార్డు లేదు, నాకు కథ చెప్పరా బాబు. టైటిల్ వస్తుంది సినిమా పేరు ఒడ్డు మీద ఒడ్డు. సరే మార్చేద్దాం. ఒడ్డు మీద ఒడ్డు, మధ్యలో నీటి చుక్క. ఓపెన్ చేస్తే ఒక బీచ్, అల్లలు అల్లలు నిలబడుతుంది. అల్లలు 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 వచ్చిన తర్వాత ఇలా కెమెరా హీరోయిన్ కి ఇలాగ తీసి కెమెరా అటుంటుంది. ఆ కెమెరాని ఇలాగ తీపి ఇలా ఆపగానే అమ్మాయి నడుము. అలా అమ్మాయి నుంచి వెనక్కి చూపియగానే ఒక అబ్బాయి, అతడే మన హీరో. అలా కెమెరా చూపిగానే కెమెరా ఇక్కడ ఆగుతుంది. అబ్బాయి 6 ప్యాక్స్ కనబడతాయి. ఓ మై గాడ్, కట్టిన కేఫ్ లా కండలు తిరిగిన బాడీ. అలా కండలు తిరిగిన బాడీ తోటి అబ్బాయి అమ్మాయిని కనబడుతూ ఉంటాడు. హీరోయిన్ మీద ఉరుకుతా ఉంటాడు. అలా హీరోయిన్ ఉరుకుతుంది, హీరో ఉరుకుతున్నాడు. హీరోయిన్ ఉరుకుతుంది, హీరో ఉరుకుతుంది. కథ చెప్పరా. అలాగా ఆ టబ్ లో హీరో ఇలా తీసి ఇలా నీటి చుక్క ఇలా కొట్టగానే అమ్మాయి బొడ్డు మీద పడి 2 కిలో రాత్రి పడుతుంది. ఇక్కడ సాంగ్ చేసుకుంటాం మనం. పిచ్ అంటారండి దీన్ని. చారులో వేసుకునేది పప్పు, చారులో వేసుకునేది పప్పు, మనం కాలికి వేసుకునేది చెప్పు చెప్పు అనగానే హీరోయిన్ కి డైలాగ్స్ అది కవర్ చేసుకుని ఏర్రమ్మ. ఎందుకంటే ఎక్కువ డైరెక్టర్ ఇప్పటికే ఎప్పుడైపోద్ది అనుకుంటా. ఆ పాటకి ఇద్దరు హీరో హీరోయిన్ డీప్ లవ్ లో ఉంటారు. హీరోయిన్ అడుగుద్ది నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళవా అని. ఇప్పుడు వాళ్ళకి చెప్పు. ఇప్పుడు హీరో తీసుకెళ్తాడు లాంగ్ డ్రైవ్ కి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు వింటే. అది ఇప్పుడు మన హీరో ఇలా లాంగ్ డ్రైవ్ కి బండి తీసుకుని వెళ్తాడు. హీరోయిన్ వెనకాల పట్టుకోగానే ఇక వెళ్ళిపోతా ఉంటారు. హీరోకి ఆకేదో తెలీదు, తమలపాకేదో తెలియదు. అలాంటి స్పీడ్ లో బండి ధడేమనాగుద్ది. ఏమిటా అని చూస్తే చుట్టూ పొదలు ఊగుతా ఉన్నాయి. జంతువులు అక్కడ లేవు, పొదలు చుట్టూ ఉన్నాయి. అవునవును, కరెక్టే. ఆ పొదల్లోంచి ధడేమని దుంకింది ఒక సింహం. ఆ సింహం చేతిలో వాటర్ బాటిల్. అబ్బా సూపర్ రా. సింహం చేతికి వాటర్ బాటిల్ ఇచ్చా, సమ్మర్ గా తాగడం చేసుకున్నారు పాపం. అప్పుడు ఆ సింహాన్ని చూసి హీరోయిన్ కి మేకప్ చెరిగిపోయింది. ఆ హీరోయిన్ చూసి సింహం ఇంకో జంతువు అనుకుంది. అయ్యో, ఓ మై గాడ్, దిస్ ఇస్ ట్రాజెడీ సీన్. ఆ టైంలో సింహాన్ని చూసిన హీరో ఇలా సిగరెట్ ఇలా ఇసరంగానే సిగరెట్ గిరా 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 తిరుగుతున్నప్పుడు ఆ హీరో ఆ సింహాన్ని సాంగ్లో తీస్తాం. అలా చంపేసిన తర్వాత మన ప్రొడ్యూసర్ గారు వస్తారు అంగకెళ్ళి. అలాగా హీరో వచ్చిన తర్వాత సింహం చంపేస్తాడు. ఇప్పుడు సింహాన్ని హీరో చంపాడు, చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళందరూ వచ్చి మీ అమ్మాయిని తన కోసం కనలేదురా, మా ఊరి కోసం కన్నా పులిరాజురా అంటుంది. సూపర్. అలాగనమాట. ఇది ఫస్ట్ హాఫ్. ఇక్కడ క్లోజ్ సినిమా. క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ లేపుతాం. సూపర్. అలా లేపిన తరువాత ఇప్పుడు చూడండి, హీరో హీరోయిన్ మంచి మజాక్లో ఉంటారు కదా. మా పుల్లు వెళ్ళిపోతున్నారు. టూర్ని వైట్ షాట్ లో చూద్దామని. ఇందాకలో ఒక పులి వచ్చి చంపేసిందిగా. అవునవును. ఆ పులి భార్య ఇప్పుడు వస్తుంది. అదే ఆ భార్య వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోద్ది. అవునవును. ఆ బాధలో పాపం హీరో ఉరుకుతాడు చెట్లు పుట్లు అన్ని. అలా వెళ్తున్న హీరోకి దారిలో ఒక సింహం ఎదురైంది. హీరో సింహాన్ని చూసి భయపడ్డు, మేకను చూసి భయపడతాడు. ఎందుకు తెలుసా?
ఆ మేక ఆకులు ఎక్కడ తింటుందో అని. ఆకులు తింటే హీరోకి. ఇప్పుడు అన్నమాట ఈ సస్పెన్స్ లో అలా ఉరుకుతూ వెళ్ళినప్పుడు దబక్ అని చెప్పని ఒక హీరో వస్తాడు వెనకకెళ్ళి. ఆయన పెద్ద హీరో చిన్న హీరో. 2 హీరోలు వచ్చిన తర్వాత ఆ హీరో వచ్చి దడేమని కొడతాడు పులిని. ఆ పులి అటుబడి ఇటుబడి అటుబడి అటుబడి ఇటుబడి చచ్చిపోతుంది. ఇప్పుడు ఒక బాబు వచ్చాడు ఆ కొట్టినోడు స్త్రీతో 30 చూపిస్తా కంక్లూజన్ లో. అదే తెచ్చుకోవడానికి అయిపోయిందా కదా? అయ్యో నేను ఇలా కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ లేపడం నా వల్ల కాదు. చాలా బాగుంది అసలు కథ నిజంగా. అంటే నేను ఆల్మోస్ట్ సిగ్నల్ లాగా వెళ్దాం అనుకున్నా బయటికి, బట్ సూపర్ గా చేశారు, వండర్ఫుల్. ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా షోలో టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? అండ్ ద విన్నర్ ఈజ్ గుర్రం అండ్ గాడిద. కమ్ ఆన్. సో మా తరఫు నుంచి మొక్క మీ ఇంటి దగ్గరలో గానీ చుట్టుపక్కల ఎక్కడొక్కడ దీన్ని నాటేసి అండ్ వెంటనే దాంతో పాటు సెల్ఫీ దిగి మాకు పంపించండి. అండ్ అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కి రామోజీ ఫిల్మ్ సిటీకి ఫ్రీ ట్రిప్. డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది ప్రదీప్. ఏంటది?